అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థాంక్స్ ఎ లాట్ మన స్పీక్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఈ సినిమా టైటిల్ వచ్చేసి 'అరుంధతి అండ్ పశుపతి' అంట. తెలుగు వెబ్ సిరీస్ అంటున్నారు. రొమాన్స్, ఎమోషనల్ డ్రామా, రియలిస్టిక్ లవ్ ఉంటుంది అని అంటున్నారు. 'ఎ మ్యాన్ హూ స్పీక్స్ విత్ నో వన్ లిజన్స్ వెన్ నో వన్ లిజన్స్' ఒక మనిషి మాట్లాడుతుంటాడు కానీ ఎవరు పట్టించుకోరు అంటున్నారు. 'ఎ వుమెన్ హూ లిజన్స్ ఈవెన్ ఇన్ సైలెన్స్' ఒక ఆడామె సైలెన్స్‌లో కూడా వినగలిగిన ఒక శక్తి ఉన్న ఒక ఆవిడ. ఇది వీళ్ళ ఓవరాల్‌గా కథ. లవ్ ఎక్స్‌ప్రెస్డ్ త్రూ ప్రెజెన్స్, కేర్ అండ్ వెయిటింగ్ అని అంటున్నారు. కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మెయిల్ కావాలంటే 20-25 సంవత్సరాల వాళ్ళు. పశుపతి క్యారెక్టర్‌కి లీడ్ క్యారెక్టర్ కావాలంట. అబ్జర్వర్ ఫ్రెండ్, ప్రాక్టికల్ థింకర్, లోన్లీ వండర్డ్, సపోర్టింగ్ మేల్ అని అంటున్నారు. ఫీమేల్ యాక్టర్స్ వచ్చేసి ఇలాగ మొత్తం మెయిల్ 5 కావాలంట. 20-25 సంవత్సరాల వాళ్ళు. సో, అలాగే ఫీమేల్ యాక్టర్స్ వచ్చేసి నలుగురు కావాలంటే 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. అరుంధతి అనేది ఒక క్యారెక్టరు, లీడ్ క్యారెక్టరు. మిగతా ముగ్గురు కూడా కాన్ఫిడెంట్ వుమెన్, కేర్ గివర్ టైప్ లాగుండాలి. అంటే ఆహ్, కేర్ గివర్ అంటే ఎలా చెప్పాలి? కేర్ టేకింగ్ అంటారు గదా! అలాగా కేర్ గివర్ టైప్ లాగుండాలి. ఇండిపెండెంట్ గర్ల్స్ లాగుండాలి అనే టైప్‌లో అంటున్నారు. సో, షూట్ స్టైల్ వచ్చేసి నేచురల్ లైటింగ్‌లో ఉంటుందంట. హ్యాండ్ హెల్డ్ రియలిజం ఉంటుందంట. మినిమల్ డైలాగ్స్ ఉంటాయంట. సో, ఇది లొకేషన్స్‌లో ఎక్కడ అంటే హాస్పిటల్స్‌లో, టెర్రసెస్‌లో, మెట్రో స్టేషన్స్‌లో, చాయ్ షాప్స్‌లో కూడా వీళ్ళు షూట్స్ చేస్తారు అని అంటున్నారు. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. అంటే కొత్త వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే థియేటర్ ఆర్టిస్ట్‌లు అంటే నాటక రంగం నుండి వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు. డాన్సర్స్ అప్లై చేయొచ్చు. కంటెంట్ క్రియేటర్స్ అంటే యూట్యూబ్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి కంటెంట్ క్రియేటర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయంటే ఆన్‌లైన్‌లో జరుగుతాయి. అలా హైదరాబాద్‌లో ఉండే వాళ్ళైతే డైరెక్ట్‌గా వచ్చి ఆడిషన్ ఇవ్వచ్చు అని అంటున్నారు. సో, హైదరాబాద్‌లో ఉండని వాళ్ళైతే ముందు ఆన్‌లైన్ ఆడిషన్ ఇవ్వండి. మీరు యాప్ట్ అవుతే మేమే పిలుస్తాం అంటున్నారు. వీళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ అనేది చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్‌స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, అవి తెలుగులో అంత పబ్లిసిటీ చేయకపోయినా రీచ్ అనేది బానే ఉంటుంది. మనం తెలుగు సినిమాలు అలాగా బయట కెళ్ళినప్పుడు ఎందుకంత వావ్ వెల్మింగ్ ఉండదు అనే టైప్‌లో అడగటం జరిగింది. నేనేమంటాను అంటే, వావ్ వెల్మింగ్ ఉండదు అని మీరెందుకు అనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే 'ఆర్ఆర్ఆర్' బయట ప్రపంచంలో ఎంత గట్టిగా వినపడిందో మనందరికీ తెలుసు. 'బాహుబలి' ఆఖరికి దాన్నేమంటారు చైనా లాంటి ఒక పర్టిక్యులర్ ప్లేసుల్లో కూడా ఎంత గట్టిగా వినపడిందనేది మనందరికీ తెలుసు. అలాగే 'కేజీఎఫ్' చాలా గట్టిగానే వినపడింది. 'కాంతార' చాలా గట్టిగా వినపడింది. కాకపోతే ఇక్కడేంటంటేనండి ఇప్పుడు ఈ హాలీవుడ్ మూవీస్ వాళ్ళేమి డైరెక్ట్‌గా వచ్చి మనలకి ఇక్కడ రిలీజ్ చేయరు. వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ దానిని 'గీతా ఆర్ట్సో', 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్సో', 'మైత్రి మూవీ మేకర్సో' ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వీళ్ళెలా ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు హాలీవుడ్ నుండి ఆర్టిస్ట్‌లని వాళ్ళని పిలిచి యూ జస్ట్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సినిమా అనే టైప్‌లో మన దగ్గర ఏమంటారు మన హీరోలు, హీరోయిన్‌లు లేదంటే కీ టెక్నీషియన్స్ ఎవరైతే స్టేజ్ మీద కూర్చొని ఎదురుగా కొంతమంది జర్నలిస్ట్‌లని కూర్చోబెట్టుకొని వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు హాలీవుడ్ వాళ్ళని పిలవరు వీళ్ళు. వీళ్ళేం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' దాన్ని రిలీజ్ చేస్తుందనుకోండి. 'సితార వంశీ' ఎవరైతే ఉన్నారో ఆయనొచ్చి కూర్చుంటారు. ఈ సినిమా నాకు నచ్చింది. నేను తీసుకోవడానికి రీజన్స్ ఇవి. ఈ సినిమా ఇలా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అనే టైప్‌లో ప్రమోషన్ చేస్తారు. సో, అలా కాకపోతే మన తెలుగు వాళ్ళకేంటి అంటే ఇంకా మన సినిమాని ఇంకొంచెం మనం పచ్చిగా చెప్పాలి అంటే మన తెలుగువాడు మన సౌత్ స్టేట్స్ ప్రేమించినంతగా సినిమాని నాకు తెలిసి భూప్రపంచంలో ఎవడు ప్రేమించడేమో. సో, మన సినిమాని ప్రపంచవ్యాప్తం చేయడం కోసమే 'తారక్' లాంటి ఒక నటుడు చైనా వెళ్ళిపోయి, అక్కడ సింగపూర్ వెళ్ళిపోయి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో వాళ్ళ భాషను నేర్చుకొని, వాళ్ళని మెప్పించి, వాళ్ళని థియేటర్‌కి రప్పించడానికి రకరకాల ప్రయత్నాలనేవి చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆహ్, సో, నేను మీ అందరికి చెప్పేదొకటే ఇక్కడ. మనని ప్రపంచవ్యాప్తం చేయడం ద్వారా ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, మనం దాన్ని బిజినెస్ స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు. బిజినెస్ పెంచుకోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్‌లో వాళ్ళు 1000 క్రోర్స్ పెట్టి ఒక సినిమా తీశారనుకుందాం. ఆ 1000 క్రోర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారు కాబట్టి, వాళ్ళకి ఈజీగా ఓ 5,000-6,000 క్రోర్స్ అనేవి వచ్చేస్తాయి. సో, 5,000-6,000 క్రోర్స్ ఈస్ వాళ్ళకి పీనట్స్ గానే అనుకోవచ్చు. కానీ మనకేంటి అంటే, మనం 1000 క్రోర్స్‌లో పెట్టుకొని అదే 5,000 క్రోర్స్ వచ్చినాయనుకోండి, మనకి చాలా బెటర్ బెనిఫిషియర్ అనే అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 క్రోర్స్ పెట్టాం. ఇంకో 1000 క్రోర్స్ మనకి ఆహ్, ఏమంటారు జీఎస్టీ మొత్తం కట్ అయినాయి అనుకుందాం. మిగతా 3000 క్రోర్స్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్.
సో, ఇక్కడ ఒక్కొక్కరి ప్రమోషన్ విధానం ఒక్కోలాగా ఉంటుంది. ఇప్పుడు నరేష్ సినిమా చూసే విధానం ఒకలాగా ఉంటుంది. నేను సినిమా చూసే విధానం ఒకలాగా ఉంటుంది. అలాగే నరేష్ తనని తను ప్రమోట్ చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది. నేను ప్రమోట్ చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు తనకల భరణి గారు రైటింగ్ రాసే విధానం ఒకలాగా ఉంటుంది. పరశురోళ్ళు రాసే విధానం ఒకలాగా ఉంటుంది. పోసాని గారు రాసే విధానం ఒకలాగా ఉంటుంది. త్రివిక్రమ్ గారు రాసే విధానం ఒకలాగా ఉంటుంది. సాయి మాధవ్ గారు రాసే విధానం ఒకలాగా ఉంటుంది. విజయ్ నాగభైరవ్ రాసే విధానం ఒకలాగా ఉంటుంది. అనిల్ రావిపూడి రాసే విధానం ఒకలాగుంటుంది. సో, నేనేమంటాను అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానంలో ఎలాగైతే రాస్తారో, ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళ సినిమాని ప్రమోషన్ చేసుకునే విధానం అనేది ఒకటుంటుంది. వాళ్ళు మేము అమ్మేసాక మాకు సంబంధం లేదు. వచ్చిన ప్రాఫిట్ ఏదైనా వాళ్ళదే అని వదిలేసుకోవచ్చు. కానీ మనం అలాగనుకోవట్లేదు కదా! అక్కడొచ్చిన దాంట్లో కూడా మనమేమి తెచ్చుకోగలం అనేదే మన మెయిన్ క్రైటీరియా. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9553 కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. లైక్ చేశారా మీరు? చేయలేదు కదా ఇంకా. ఎందుకు ఇలా హర్ట్ చేస్తున్నారమ్మా? మీకోసం ఇంత కష్టపడుతున్నానా? మీకోసం ఎక్కడెక్కడ ఏ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని ఎతికి మరీ తీసుకొచ్చి చెప్తున్నాగా. లైకే కదా అడుగుతుంది. ముందు చేయండి. చేయండి, మొహమాట పడకండి, చేయండి. చెయ్యండి. చేశారా? కామెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టండి. కొట్టారా? ఎంత వచ్చింది? 2.5 వచ్చిందా? 1.25 వచ్చిందా? 10 పాయింట్ వచ్చిందా? హైప్ కొట్టండి. వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9553272674. ఐ రిపీట్ 9553272674. సో, డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.